బాడీ అనేది సపోర్ట్ చేస్తలేదు. ఇక అట్లున్నాయి. ఎందుకంటే ఇక డ్రైవర్లు మా వర్క్ మేము చేయక తప్పది. డ్రైవర్ అనేదానికి అసలు వాల్యూ లేదు. ఏంటంటే అలా తయారైపోయింది సమాజం. మేము ఎంత కష్టపడుతున్నాం అనేది మాకెరక. మా బాధలు, మా పిల్లల్ని వదిలిపెట్టి ఈ రోడ్ల మీద ఇంత బాధపడుతున్నాం, కానీ మాకు గుర్తింపు లేదు. మా తల్లిదండ్రులను అందరినీ వదులుకొని మేము జీవనోపాధి కొరకు ఈ డ్రైవర్ వృత్తి ఎంచుకున్నందుకు మాకే అది అనిపిస్తుంది. ఈ వేళ మొత్తం ట్రాఫిక్ జామ్ అవ్వడు, సమయానికి వాళ్ళ ప్యాసింజర్ ఫుడ్ ఇవ్వలేని పరిస్థితి, నీళ్ళ ఫెసిలిటీస్ లేదు, ఇదే ఆగం పరిస్థితులు ఉన్నాయి. వాటికి వాళ్ళకు ఈ టైం వరకు ప్రిపేర్ చేయాలని చెప్పేసి తొందరగా ఇవి తయారు చేస్తుంది. ఆ డ్రైవర్ల వాల్యూ అనేది లేదు. ఇతర రాష్ట్రాలలో దౌర్జన్యం, దోపిడీ మరి దారుణంగా ఉంది. ఇవన్నీ అరికట్టడానికి అందరు డ్రైవర్లు ఒక కలిసి కట్టుకుంటారు. జై డ్రైవర్, జై జై డ్రైవర్. ప్రజెంట్ ఇప్పుడు మేము వచ్చేసి ప్రయాగ్రాజ్ దగ్గరలో ఉన్నాం. ట్రాఫిక్ జామ్ ఇరుకోపోయినాం. ఒకసారి ట్రాఫిక్ జామ్ చూడండి. మొత్తం ఇక్కడ బ్రిడ్జ్ పక్క పోండి. మన వెహికల్ వచ్చేసి అక్కడ బ్యాక్ సైడ్ ఉన్నది. అక్కడ బ్యాక్ సైడ్ ఉంది మన వెహికల్. ఈ బస్సు ఆరెంజ్ కలర్ బస్సు ఉందా? ఈ ఆరెంజ్ కలర్ బస్సు అనుకుంది. మేము ఈ ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ అయితే అవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక 10 మందికి రీచ్ అవుతుంది ఈ వీడియో. అంటే ఇప్పుడు బస్సు మీద ఉన్నాం. మీకు ఎందుకంటే మీకు ట్రాఫిక్ జామ్ చూపించాలని చెప్పేసి అని బస్ పైన కూర్చొని వీడియో తీస్తున్నాం. అక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకోండి ఒకసారి ట్రాఫిక్ జామ్ ఏ విధంగా ఉందో. ఇంకా మేము ఎర్లీగా వచ్చాము ప్రయాగ్రాజ్ కి. ఇక్కడ నుంచి వెళ్ళి మా బస్ పార్కింగ్ వచ్చేసి ఒక 11 కిలోమీటర్స్ ఉంది. ఆ 11 కిలోమీటర్స్ కే మాకు 2 అవర్స్ చూపెడతాంది. అంతే ట్రాఫిక్ అంత విపరీతంగా ఉన్నది ఇక్కడ. మేము అంతకుముందు ఫస్ట్ ట్రిప్ వచ్చినప్పుడు మాత్రం మాకు ఒక 10 మినిట్స్ వెయిటింగ్ అనేది కూడా లేదు. టకా వెళ్ళిపోయాం. ఈ సెకండ్ ట్రిప్ లో మాత్రం మాకు ట్రాఫిక్ జామ్ అనేది ఇక్కడ ప్రయాగ్రాజ్ లోనే కలిసింది. మళ్ళా నెక్స్ట్ కాశీలో, అయోధ్యలో ఏ విధంగా ఉందో ఆ వీడియో కూడా మీ అందరికి చూపెడతా. నేను ఈ బస్ అన్నను కలిసి మాట్లాడి, అన్న ఇట్లా పైకి ఎక్కాలా, బస్ పైకి ఎక్కి వీడియో తీసుకోవాలంటే ఓకే అని అన్నాడు. మన బస్ పైకి ఎక్కే ఛాన్స్ లేదు, ఎందుకంటే మన బస్ కి క్యారియర్ లేదు. మెల్లమెల్ల చిన్నగా మూవ్ అవుతున్నాయి వెహికల్స్. ఇక్కడ ఈ బ్రిడ్జ్ వరకు ఖాళీగా ఉంది. మళ్ళా అక్కడికి ఈ బ్రిడ్జ్ దాటేసినాక ఒక 2 కిలోమీటర్స్ తర్వాత మళ్ళా స్టార్ట్. ఇంత విపరీతంగా ఉన్నది ట్రాఫిక్ జామ్. ఏ విధంగా ఉంటుందో చూద్దాం. గూగుల్ మ్యాప్ లో అయితే 1.5 అవర్ 2 అవర్ చూపెడుతుంది. ఇంకా ఎన్ని అవర్స్ ఇది ట్రాఫిక్ జామ్ ఈ విధంగా ఉంటుందో చూద్దాం. మా డ్రైవర్ల కష్టాలు ఇట్లున్నాయి. నైట్ అంతా బండ్లు తోలినాం, నిడదలేదు, ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ ట్రాఫిక్ జామ్ లో ఇది అంతా అవస్థ అవుతుంది. ఈ ట్రిప్ ఏందో అసలు మాకు అంతా ఇబ్బందికరంగానే ఉంది డ్రైవర్లకు మాత్రం. డ్రైవర్లు ఈ ట్రిప్ లో మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నారు. మామూలు ఇబ్బంది కాదు. ఇటు నైట్ అంతా నిడద లేకుండా వెహికల్స్ నడపడం, ఈ ట్రాఫిక్ జామ్ లో మళ్ళీ ఇబ్బంది పడడం, అక్కడికి వెళ్ళాక ఎండలో బండ్ల రెస్ట్ తీసుకోవాలన్నా కూడా మాకు అసలు బాడీ అనేది సపోర్ట్ చేస్తలేదు. ఇక అట్లున్నాయి. ఎందుకంటే ఇక డ్రైవర్లు మా వర్క్ మేము చేయక తప్పది. హాయ్ ఫ్రెండ్స్, చంద్రపూర్ నుంచి ప్రయాగ్రాజ్ జర్నీ ఫుల్ నైట్ జర్నీ. ట్రాఫిక్ హెవీగా ఉంది. చూడండి మా ముఖాలంతా ఇట్లా వాసిపోయినాయో. నైట్ పక్కన వచ్చి 10:30కి బయలుదేరినాము చంద్రపూర్ నుంచి. నిద్ర లేదు, నాన్ స్టాప్. ఇట్లానే 1 కిలోమీటర్కి 1 అవర్కి 1 కిలోమీటర్ పోతున్నాం. ఫ్రీగా ఉన్న కాడ ఫ్రీగా వెళ్ళిపోతుంది, లేదంటే మాపేస్తున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 12:36. నైట్ 10:30కి వెళ్ళినాం. చూడండి ఫ్రెండ్స్, ఇక ట్రాఫిక్ మాత్రం చాలా వేగంగా ఉంది. ట్రాఫిక్ మాత్రం మమ్మల్ని వదలట్లేదు. ఈ సెకండ్ ట్రిప్ లో మాత్రం 4.5 అవర్స్ అయితే అయింది ట్రాఫిక్ లో ఇరుకపోయి. ఓన్లీ 8 కిలోమీటర్సే. 8 కిలోమీటర్స్కే 4.5 అవర్స్ అయింది. ఇంకా మేము ఇంకొక 3 కిలోమీటర్స్ అనేది ట్రావెల్ చేయాలి. ఇంకా 3 కిలోమీటర్స్కి ఇంకెంత ట్రాఫిక్ జామ్ టైం పడుతుందో మాకు తెలియదు. ముంగోటి ఒకసారి ట్రాఫిక్ చూపెట్టు. అట్లా ఉంది ట్రాఫిక్ జామ్ మాత్రం, మామూలుగా లేదు. కుంభమేళ టు అయోధ్య ఫుల్ ట్రాఫిక్ జామ్. సుల్తాన్పూర్ దగ్గర మామూలుగా లేదు ట్రాఫిక్ జామ్ అయితే.
ఒక దగ్గర ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అటు వెళ్తే మాత్రం అటొక 5 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఇంకో మళ్ళీ ఇటు వెళ్తే మాత్రం ఇటు ఒక 6-7 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ ఉన్నది. ఈ నైట్ పూట ట్రాఫిక్ జామ్లో మేము అయోధ్య ఎప్పుడు రీచ్ అవుతామో ఏమో అర్థం కావట్లేదు. అసలు ఈ ట్రాఫిక్ జామ్లో డ్రైవర్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నాం. నైట్ అంట బండ్లు నడపడం, ఈ ట్రాఫిక్ జామ్లో స్ట్రెయిన్ కావడం, మాకైతే అంతా బాడీ అంతా నర్వస్ ఉన్నది. మెయిన్గా డ్రైవర్స్ మాత్రం చాలా అంటే చాలా విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు. ఈ కుంభమేళ ట్రిప్లో మాత్రం యాక్సిడెంట్లు కూడా బాగానే అవుతున్నాయి. ఎందుకనంటే ఈ స్ట్రెయిన్ కావడం వల్ల. ఈ ట్రాఫిక్ జామ్ చూద్దాం ఎప్పుడు ఏ టైం క్లియర్ అవుతుందో, ఇది ఏ విధంగా అనేది చూద్దాం. నిన్న ప్రయాగ్రాజ్ కుంభమేళ మూమెంట్లో మాత్రం మాకు 5 అవర్స్ పట్టింది 8 కిలోమీటర్సే. ఇప్పుడు ఈ 12 కిలోమీటర్స్లో మాకు ఇంత టైం పడుతుందో, లేకపోతే మార్నింగ్ అవుతుందా, లేకపోతే మిడ్ నైట్ అవుతుందా, ఏ టైం అవుతుందో తెలియదు. సుల్తాన్పూర్ దాటేసినాక మళ్ళీ ఫ్రీగా ఉన్నది. బాధ డ్రైవర్లకి ఎరకే, కానీ ఎవరికి ఎరకలేదండి. చాలా నానా అవస్థలు పడుతున్నాం మేము. నిద్రలు లేక, ఆహారం లేక, తిందామంటే తిండి లేదు. ఆ కుంభమేళ అని మా కడుపులు కాలుతున్నాయి. ప్లస్ చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది పడుతున్నాం సార్. ఈ సమాజంలో డ్రైవర్లకి గుర్తింపు లేదు. ప్లస్ డ్రైవర్ కింది నుంచి పైకి ఎదిగినవాడు డ్రైవర్ లేకపోతే నిత్యావసర వస్తువులు కూడా రావు. ఏదే కానీ ఎనీవే తిండి మనకు ఈ సమాజంలో డ్రైవర్ అనేదానికి అసలు వాల్యూ లేదు. ఎందుకంటే అలా తయారైపోయింది సమాజం. మేము ఎంత కష్టపడుతున్నాం అనేది మాకెరక. మా బాధలు, మా పిల్లల్ని వదిలిపెట్టి ఈ రోడ్ల మీద ఇంత బాధపడుతున్నాం, కానీ మాకు గుర్తింపు లేదు. మా తల్లిదండ్రులను అందరినీ వదులుకొని మేము జీవనోపాధి కొరకు ఈ డ్రైవర్ వృత్తి పెంచుకున్నందుకు మాకే అది అనిపిస్తుంది. సమాజంలో మాకు అంటే ఒక గుర్తింపు లేదు, ఒక గౌరవం లేదు. అలా తయారైపోయింది ఈ సమాజం. ఇతర రాష్ట్రాలలో డ్రైవర్లపై దాడులు, డ్రైవర్ల వాల్యూ అంటూ లేదు. అది మరి ఎందుకు అలా చేస్తున్నారో. ఈ సమాజంలో డ్రైవర్ అనేవాడు లేకపోతే మరి ఎవరికి కూడా ఏ ఒక్క వస్తువు తినడానికి, తాగడానికి ఏవి కూడా రావని మరీ చెప్తున్నాం. కానీ ఆ డ్రైవర్ల వాల్యూ అనేది ఇప్పటికి కూడా ఎవరికి తెలిసి రావట్లేదు. దయచేసి ఇప్పటికన్నా గుర్తించండి డ్రైవర్ అంటే ఏంది. ఒక 40 మంది 50 మందిని తీసుకొని వెళ్ళి గమ్యస్థానం, తనకు కూడా భార్య పిల్లలు ఉంటారు, తను కూడా ఒక మనిషే. కానీ ఆ డ్రైవర్ల వాల్యూ అనేది లేదు. ఇతర రాష్ట్రాలలో దౌర్జన్యం, దోపిడీ మరి దారుణంగా ఉంది. ఇదన్నీ అరికట్టడానికి అందరు డ్రైవర్లు ఒక కలిసి కట్టుకుంటారు. జై డ్రైవర్, జై డ్రైవర్. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వికాస్ ట్రావెల్ బ్లాగ్స్. ప్రజెంట్ మేము అయోధ్య దగ్గరలో ఉన్నాం. అయోధ్య ఇంకొక 25 కిలోమీటర్స్ ఉంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ దారిలో మేము ఆగేసి మా కస్టమర్లకు ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాం. సార్ మన మాస్టర్ని అడిగి తెలుసుకుందాం ఫుడ్ ఏం ప్రిపేర్ చేస్తున్నాడు. ఏమేమి ప్రిపేర్ చేస్తాను బాబాయ్? కిచిడి, టమాటా చట్నీ. ఎందుకు ఇవాళ నువ్వు రైస్ కర్రీస్ ఎందుకు చేయట్లేదు? ఈ వేళ మొత్తం ట్రాఫిక్ జామ్ అవుడు, సమయానికి వాళ్ళ ప్యాసింజర్ ఫుడ్ ఇవ్వలేని పరిస్థితి, నీళ్ళ ఫెసిలిటీస్ లేదు. ఇదే ఆగం పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఈ టైం వరకు ప్రిపేర్ చేయాలని చెప్పేసి తొందరగా ఇవి తయారు చేస్తాం. ఎందుకంటే మనకు ఫస్ట్ మనకి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ లేదు, మళ్ళా టైం కూడా తక్కువనే ఉన్నది. మళ్ళా ట్రాఫిక్ జామ్ అయింది, మళ్ళా బండ్లు కదిలే కిచిడి ఆన్ ద స్పాట్ ఒక అర్ధ గంటలో ప్రిపేర్ చేస్తున్నాం. ఏం కర్రీ ఇది? టమాటా చట్నీ. నార్మల్ గా దానికి రైతా పెడతారు కదా, టమాటా చట్నీ ఎందుకు పెడుతున్నారు? రైతా పెడతారంటే దొరకలేదు, ఇక్కడ లేదా. ఓకే, ఈ లైన్ మీద దొరకలేదు. టమాటా చట్నీ పెడుతున్నారు. అవును, కిచిడి విత్ టమాటా చట్నీ. ఓకే, ట్రాఫిక్ సంబంధించిన కొన్ని అప్డేట్స్ చెప్పేసి. ఏం చెప్పమంటారా, మా కోసం మా బాధలు దేవుని ముడతాయి. ఏం చేస్తాం, నిన్న పొద్దుగాల 12 గంటలకు ఈ ట్రాఫిక్ లో జామ్ అయితే ఇంతవరకు 12:30 1 గంట అవుతుంది. 24 గంటలు కానీ ట్రాఫిక్ క్లియర్ కావట్లేదు. ఇట్లుంది మన డ్రైవర్ల పరిస్థితి. నిర్దకైతే మాత్రం ఘోరంగా ఇబ్బంది పడుతున్నారు. నిన్న నైట్ కాంతలు ఇదే పరిస్థితి. ఇట్లా వెళ్ళడం ఆగడం 1 కిలోమీటర్కి అర్ధ గంట పడుతుంది కదలాలంటే. వీడియో ఇక్కడితోటి ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందని చెప్పేసి కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. లవ్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.